లేకపోతే ఏదో ఆర్ట్ చేయండి, ఏ కరెంట్ అయినా కొనుక్కున్నాం. ఇది మీ లైఫ్ కు మంచి టర్న్. హాయ్ అండి, నేను మీ యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్. ప్రీవియస్ వీడియో చూసారు కదా, దానికంటే ముందు చాలా ఇంపార్టెంట్ వీడియో అది. ఎందుకంటే దాంట్లో 5-6 ఎల్బో మూమెంట్స్ నేను చూపించడం జరిగింది. ఫస్ట్ దాన్ని చూడండి, తర్వాత ప్రీవియస్ వీడియో చూడండి, థర్డ్ వన్ ఈ వీడియో చూడండి. 3 చూస్తే మీకు చాలా మంచి సబ్జెక్టు నేర్చుకోగలుగుతారు. మార్షల్ ఆర్ట్స్లో ఎల్బో మూమెంట్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ వెపన్ అనేది. సో ఈ 3 వీడియోస్ మీరు గట్టిగా ఫాలో అయ్యారంటే చాలు, మార్షల్ ఆర్ట్స్ సబ్మిట్ చేయొచ్చు. రెడీనా? అలాగే నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్కి ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసారని చెప్పి అనుకున్నాను. మనం మంచి వీడియో ఈరోజు ఎలా ఫైట్ అటాకింగ్ ఎలా చేయాలి, డిఫెన్స్ అటాక్ చేసిన డిఫెన్స్ ఎలా చేయాలని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇది కూడా చాలా మంచి సబ్జెక్ట్ వెళ్ళే ముందు సార్ లైక్ చేసేయండి. ఓకే, చూడండి, మనం ఇప్పటిదాకా నేను చేసిన 2 వీడియోస్లో ఎల్బోని ఎలా డిఫెన్స్ చేయాలి, ఎలా అటాక్ చేయాలి అనేది నేను నేర్పిస్తాను వీడియోలో. చూడండి వెరీ క్లియర్గా. ఈ వీడియో, దీని ముందు వీడియో, దీని ప్రీవియస్ వీడియో, 3 వీడియోలు చాలా ఇంపార్టెంట్ వీడియోస్. నేను చాలా ఇంట్రెస్ట్ చేశాను, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఇది మాత్రం ఫాలో అవ్వండి. ఓకే, దీని ముందు ఫస్ట్ వీడియో చెప్పిన 6 ఉన్నాయిగా, 6 మూమెంట్స్ నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓకే, లైక్ కమాన్. చూడండి, దీంట్లో మనం చేసినాక ఫస్ట్ వన్ ఎల్బో ఫేస్. ఇక్కడ మన ఎల్బో ఎలా అటాక్ చేయాలి. సపోజ్ అపోనెంట్ పంచ్ చేస్తే కమాన్ పంచ్. చూడండి, ఇది కూడా డిఫెన్స్. ఇది ఎలా చూపిస్తాను డిఫెన్స్. ఓకే, డిఫెన్స్ అండ్ అటాక్, సింపుల్. ఓకే, మీరు క్లియర్ కదా? ఓకే, కమాన్ పంచ్. ఇది ఎలా చేస్తాను చూడండి. ఇక్కడ పంచ్. ఈ ఎల్బోని ఇలా ఉన్నారు కదా, ఈ ఎల్బోని జస్ట్ ఇలా రైజ్ చేస్తారు. ఓపెనింగ్స్ రైజ్ చేస్తారు. చేసినప్పుడు తనకు చేసిన పంచ్ ఉంది కదా, జస్ట్ ఓకే ఎలా ఉంటుంది. పంచ్ చేసినాడు, జస్ట్ బాడీ బెండ్ చేసుకుని జస్ట్ బ్లాక్. అప్పుడు సేఫ్, వెరీ సేఫ్ అనమాట. మళ్ళీ పంచ్, జస్ట్ చూసారా? అలా కాకుండా ఇది ఈజీ బ్లాక్. మీకు ఈజీగా బ్లాక్, ఎప్పుడు కొట్టినా ఏం కాదు. ఓకే, ఈ బ్లాక్ అయితే దీని గురించి మళ్ళీ ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని అటాక్ ఎలా చేస్తాం అంటే, దీనికి చూడు, తను కొట్టినందుకు రెడీ పంచ్. గుడ్, ఇంకా అర్థమైంది కదా? ఎల్బో ఇక్కడ మనం కొడతాం కదా, అవుట్ సైడ్, రెడీ పంచ్. ఓకే, బ్లాక్, రెడీ ఇక పంచ్ అలాగే బ్లాక్. యా, ఇది దీన్ని ఎట్ ఎ టైం కొట్టగలగాలి మనం, 2 ఎట్ ఎ టైం. కమాన్ పంచ్. ఓకే, పని చేయడం క్లోజ్లోకి మనం కొడతాం. ఈ తర్వాత మనం ఏమైనా కొట్టవచ్చు. ఓకే ఓకే గో పక్కన. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ చూడండి, డౌన్ టు అప్. ఈ ఇక్కడ మనం ఈ గడ్డ ఉంది కదా, ఈ ఏరియాలో కొడతాం.
ఇది కూడా ఎలాగా, ఇది కూడా క్లోజ్ డిస్టెన్స్. ఎల్బో ఎప్పుడు కూడా మనం క్లోజ్ డిస్టెన్స్లో చేసినప్పుడు మాత్రమే చేయగలుగుతాం. ఎందుకంటే చూడండి ఏరే ఇది మొత్తం కవర్ అవుతుంది, పంచ్ అయితే ఈ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఓకే, ఎల్బో ఎప్పుడు కొట్టినా సరే ఇదే డిస్టెన్స్ కవర్ చేయగలుగుతుంది. అంటే ఎప్పుడైనా సరే ఫైట్ బాగా క్లోజ్లో వచ్చేసినప్పుడు ఇది 100%. ఓకే, 1 సెకండ్. కమాన్, పంచ్ అగైన్, జస్ట్ పంచ్. ఓకే, అగైన్ మళ్ళీ చూడండి. కమాన్, పంచ్, డిఫెన్స్. ఓకే, ఇవాళ ఎంత కూడా ఎల్బో బ్లాక్ మీద చేద్దాం, మీకు కొద్దిగా ఈజీగా అర్థం అవుతుంది. ఎక్కువ సార్లు చూస్తే మీరు నోటీస్ చేయగలుగుతారు, తర్వాత మీరు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా చేయగలుగుతారు. పని చేయమా. ఓకే చూడండి, పంచ్, జస్ట్ డిఫెన్స్. డిఫెన్స్ చేసావు, కాలు ముందుకు వేసుకుని అర్థమవుతుంది కదా. అటాక్ ఎక్కడ చేస్తాం, అక్కడ అటాక్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి ఎలా డిఫెన్స్ చేయాలనేది మళ్ళీ నేర్చుకుందాం. కానీ ముందు మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, రెగ్యులర్గా ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పిన డిఫెన్స్ అండ్ అటాక్ ఎలా చేయాలో నేర్చుకుని మీరు నెమ్మదిగా ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. స్లోగా మీ ఫ్రెండ్స్తో చేసినప్పుడు ఏం చేస్తారు, కమన్ పంచ్ సపరేట్. ఓకే, పంచ్ చేశారు కదా, బ్లాక్. ఈ బ్లాక్ చేయడం అలవాటు చేసుకోండి. తర్వాత ఒక స్టెప్ ముందుకేసి స్లోగా, ఓకే ఇలాగే చేయండి. ఓకే, ఇప్పుడు స్పీడ్గా చేద్దాం. కమన్ పంచ్. ఓకే, కమన్ పంచ్. రైట్, ఇది చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే తగిలితే ఇంకా దానికి. థర్డ్ వన్ వచ్చేసి ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఇందాక అవుట్ సైడ్ టు ఇన్సైడ్ కొట్టాం కదా ఎల్బో, ఇక్కడ ఇప్పుడు దీన్ని రివర్స్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. చూడండి అగైన్ స్లోగా చూపిస్తాను. డిఫెన్స్. ఓకే, నేను ఫస్ట్ కొట్టింది అవుట్ సైడ్ టు ఇన్సైడ్, ఇది కొట్టాం కదా. ఓకే, ఫస్ట్ కొట్టింది నేను అవుట్ సైడ్ టు ఇన్సైడ్, ఇది కొట్టాం కదా. ఇన్సైడ్ అవుట్ సైడ్, లోపల నుంచి కొట్టాం. డిఫెన్స్, పంచ్. ఓకే, తీసుకొచ్చి క్లియర్. ఇది కూడా ఈ పాయింట్ ఎల్బో ఉంది కదా, ఈ మా బోన్తో తగులుతుంది కాబట్టి దీని మించిన వెపన్ ఏమి ఉండదు. అందుకని మన శరీరాన్ని మనం వెపన్లా తయారు చేసుకోవాలి అనడానికి కారణం ఏంటంటే ఇదే రీజన్. నెక్స్ట్ ఓకే, ఫ్రంట్ అయింది కదా. నెక్స్ట్ హెడ్ కానీ చెస్ట్ కానీ చేయమని చెప్పారు కదా. అప్ టు డౌన్ ఎల్బో, కమాన్ పంచ్. ఓకే ఓకే, కొబ్బరికాయ ఉండేటప్పుడు కమాన్ పంచ్. డిఫెన్స్. 1 స్టెప్ ఫార్వర్డ్ వేసుకుని ఓకే, హెడ్ 4 హెడ్ మీద కొట్టండి, లేకపోతే మీకన్నా హైట్ ఉంటే కనుక చెస్ట్ కొట్టండి. అండర్స్టాండ్. 1 సెకండ్ పంచ్. 1 స్టెప్ ఫార్వర్డ్, ఉన్న పొజిషన్ నుంచి 1 స్టెప్ ముందుకు వేసుకొని మీకు ఈజీగా ఉంటుంది. లేదు ఆల్రెడీ మీరు ఎంత క్లోజ్ డిస్టెన్స్లో ఉన్నారా అనుకుంటే కనుక ఎస్ ఓకే పంచ్. ఓకే, ఈ పంచ్ని డిఫరెన్స్ చేసుకోవడం క్లోజ్ డిస్టెన్స్లో. ఓకే, ఇది కానీ ఎల్బోస్ ఇన్ని విధాలుగా చేయొచ్చు ఎల్బో. నెక్స్ట్ సరే చూడండి, ఇప్పుడు సైడ్ నుంచి ఎవరన్నా సపోజ్ పంచ్ చేస్తే కనుక దీన్ని ఎలా డిఫెన్స్ చేస్తాం అనేది చూడండి. పంచ్. ఓకే, ఫస్ట్ దీన్ని డిఫెన్స్ చేసుకోవాలి. అటాక్ చేయడం తర్వాత విషయం, ఫస్ట్ డిఫెన్స్ చేయాలి. అయితే మనకి ఇంజూరీ అయిపోతుంది, మూత ముక్క పలుకుద్ది, తర్వాత ఏం చేయలేము. ఓకే, అంత లోపలనే సైడ్ నుంచి కదా. కమా బ్లాక్. అర్థమైందా మీకు? ఇక్కడ బ్లాక్ చేసాం కదా, ఈ హ్యాండ్తోనే 1 బ్లాక్. మీకు అర్థమైందా? 1 హ్యాండ్ బ్లాక్, సేమ్ హ్యాండ్తోనే ఇన్సైడ్ టు అవుట్ సైడ్. అండర్స్టాండ్? బ్లాక్, ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఓకే, ఇటు రామా, అలాగే ఇటు వచ్చాయి. ఓకే, కనిపిస్తుంది కెమెరాకి. రెడీ, పంచ్, బ్లాక్, ఎస్, మళ్ళీ అగైన్ బ్లాక్. ఓకే, కమాన్. ఓకే, ఫస్ట్ డిఫెన్స్ అండ్ అటాక్. అర్థమైంది కదా? దీన్ని ఇండివిజువల్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీరు గుర్తుండిపోతారు. కమాన్ పంచ్. ఓకే, బ్లాక్. దీన్ని హాయ్ బస్
ఏం బుడంకాయ ప్రాక్టీస్ చేయడం వస్తావా? చూస్తావా చేస్తావా? చేస్తావా? వెరీ గుడ్. మీరు కూడా అంతే, వీడియోస్ చూస్తున్నారా చేస్తున్నారా? చూడడం అంటే అది వేరే ఎంటర్టైన్మెంట్, ఓకే? అది కాదు మనకు కావాల్సింది. మీ లైఫ్ కోసం మీకోసం నేను చేస్తున్నా. ఎవరో ఒక్కడు సేవ్ అయినా కానీ అది అందరికీ హెల్ప్ అవుతుంది, చాలా సంతోషంగా ఉంటుంది. మీరు చూడకపోయిన వీడియోస్ నేను కంపల్సరీ చేసే తీరుతాను, అందులో నో డౌట్. మీరు చూడండి చూడకపోండి, బట్ నేను చేసే తీరుతాను వీడియోస్ మాత్రం. ఇది ఎవరో ఒకరికైనా ఉపయోగపడితే చాలు, అది నాకు చాలా హ్యాపీ. చాలామంది పిల్లలు, చాలామంది యంగ్స్టర్స్ బాగా ఫాలో అవుతున్నారు, ఓకే? వాళ్ళకి మీరు కూడా ఫాలో అవ్వండి. ఇది ఇన్స్టెంట్గా వచ్చేది కాదు, రెగ్యులర్గా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో తెలియకుండానే మనకి మంచి అవసరమైన టైంలో మనం అదే వచ్చేది ఆటోమేటిక్ బాడీ, ఓకే? మిమ్మల్ని మీరు సర్వ్ చేసుకోగలరు ఎలాంటి సిచ్యువేషన్ సరే. ముందు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఏ భయం అనేది పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనేది పోతే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరిగితే అన్ని విధాల్లో అన్ని రంగాల్లో నేను సక్సెస్ అవుతాను. నేను భయం వల్ల అన్నీ పోతాయి, అన్నీ నాశనమే. ధైర్యంగా ఉన్నారు, ధైర్యం అందుకుంచే ధైర్య సాహస లక్ష్యం అంటారు. ధైర్యం చేస్తే మీరు అన్నీ సాధించగలుగుతారు. ధైర్యం లేదంటే ఏమీ చేయలేరు. ఇలాంటి నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీకు డెవలప్ అవుతారు. కరేజ్ అనేది మంచి కరేజ్ మీకు చాలా డెవలప్ చేయగలుగుతారు మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల. సో చేయండి. ఇప్పుడు మీకోసం నేను వీడియో చేస్తున్నాను కదా, రైట్? మీకు ఒక ఐరన్ పీస్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఈ బోన్ పాయింట్, అవును కదా? ఈ బోన్ పాయింట్లు ఎక్కడ కొట్టినా దారుణంగా తగులుతుంది. ఈ చెస్ట్లో కొట్టినా, ఈ రిప్స్లో కొట్టినా, ఎక్కడ కొట్టినా సరే తగులుతుంది. ఎంత బలమైన వ్యక్తి సరే, ఓకే? తగులుతుంది. మనం చేయాల్సింది ఏంటి? అసలు తగలకుండానే డిఫెన్స్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. డిఫెన్స్ మీరు బ్లాకింగ్స్ బాగా ప్రొవైడ్ చేయండి. మీరు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ మీ బ్లాక్స్ ఎలా చేయాలి అనేది నేర్పించాను. ఈరోజు కొత్త బ్లాక్ కూడా నేర్పించాను మీకు. ఎల్బోతో మన గార్డ్, ఓకే? ఎలా ఉన్నా జస్ట్ ఇక్కడ నుంచి మనం డిఫెన్స్ చేసుకున్నాం, ఓకే? అంతే. ఎలా ఉన్నా కానీ జస్ట్ డిఫెన్స్. ఈ పొజిషన్ నుంచి ఉంటే జస్ట్ డిఫెన్స్, ఓకే? జస్ట్ డిఫెన్స్, జస్ట్ డిఫెన్స్, జస్ట్ డిఫెన్స్, ఓకే? మన హ్యాండ్ డిఫెన్స్ చేసుకుంటే మన హ్యాండ్ ఎప్పుడు కూడా అటాకింగ్ రెడీగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మన హ్యాండ్ డిఫెన్స్ చేస్తాంటే మన హ్యాండ్ వచ్చి ఇప్పుడు అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీకు అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఎలా క్లాస్లో టీచ్ చేస్తాం, క్లాస్లో ఉంటే ఏంటంటే నీట్గా మాకు ఆఫ్లైన్ అన్నప్పుడు కొంచెం ఎలా చేయాలి అనేది పట్టుకుని, ఓకే? ఇలా కాదు ఎలా చేయాలి, ఎలా కాదు ఎలా చేయాలి అని చెప్పి మొత్తం చూసుకుని చెప్తాం. మీరు ఆన్లైన్లో ఉన్నారు కదా, సో అయినా సరే నేను క్లాస్లో చెప్పిన దానికన్నా చాలా ఇంట్రెస్ట్గా చెప్తాను మీకోసం. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. బట్ అర్థం కాకపోతే కనుక కామెంట్ పెట్టండి, నో ప్రాబ్లం. నేను ఏమనుకోను, హ్యాపీగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే రైట్, ఓకే? థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే, చూసారు వీడియో చూసారు కదా? ఇలాగ మనం ఇప్పుడు చాలా వీడియోస్ చేస్తాం. ఇంత రెగ్యులర్గా ఇన్ని వీడియోస్ పెట్టిన యూట్యూబ్ ఛానల్ ఏది లేదని చెప్పి మన మా వాడు చాలా మంది అన్నారు. నిజానికి కూడా అంతే, ఇన్ని వీడియోస్ పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మన వీడియో ఛానల్ స్లోగా గ్రో అవుతుంది. బికాస్ ఆఫ్ మన ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు కదా, ఎడ్యుకేషన్ ఛానల్ కదా. ఇలాంటి కొద్దిగా స్లోగానే డెవలప్ అవుతాయి. నేనైనా సరే వరీ అవ్వట్లేదు. మీకు ఎవరు ఒక్కరికి ఉపయోగపడ్డా కానీ చాలా హ్యాపీ, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. అలాగే మీ వాళ్ళందరూ పంపించండి, ఓకే? మీరైతే మీరు కామెంట్ పెట్టండి, ఏ డౌట్ వస్తే కామెంట్ పెట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.